చెప్పాలా ఉన్నవాడు అలా ఇచ్చారు చెప్పండి దేవుని గురించి జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ హైందవ సైన్యం. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే మన అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం యలమంచిలి గ్రామంలో విశాఖ జిల్లా నుండి కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటిస్తామని గాజువాక నుండి 30 మంది పైగా రావడం జరిగింది. సువార్త ప్రకటిస్తూ హిందువులు నివసించే ప్రాంతానికి వచ్చి అన్నవరం సత్యదేవుడి యొక్క ఆ కరపత్రంలో ముద్రించి అన్నవరం సత్యనారాయణమూర్తి యొక్క స్వామివారి కోసం దాంట్లో ముద్రించి దూషించడం జరిగింది. దాన్ని చదివిన కొంతమంది హిందువులు వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది, పోలీసు వారికి తెలియజేసి. ఇది 18వ తారీఖున జరిగింది. ఈ జరిగిన విషయాన్ని కొంతమంది పాస్టర్లు తెలుసుకొని దీన్ని ఒక మత విద్యాసాలు రెచ్చగొట్టాలని, హిందువులపై అక్రమ కేసులు పెట్టాలని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం చూశాక మళ్ళీ వీడియో నేను మళ్ళీ మాట్లాడడం జరుగుద్ది. ఒకసారి ఆ సమావేశం చూడండి. క్రీస్తునామములో అందరికీ వందనాలు తెలుస్తున్నాం. గత 18వ తారీఖు నెల 18వ తారీఖు సాయంత్రం కొంతమంది సువార్త ప్రకటిస్తున్న సమయంలో సుమారు 30 మంది పైగా సువార్త ప్రకటిస్తున్న వృద్ధులు, పెద్దలు, పిల్లలు ఉన్న సమయంలో కొంతమంది క్రీస్తు విరోధులు యలమంచిలో దాడి చేసి వారిని తిట్టి కొట్టి ప్రాణాలు ఖర్చు చేయకుండా అభ్యంతరపరిచి బస్సులు ఆపుతూ అందులో దళితుల మీద విపరీతమైన దాడులు చేస్తూ పోలీస్ స్టేషన్కి బలవంతంగా వారు డిపాజిట్ చేయడం జరిగింది. సాయంత్రం 4:30 నుండి సుమారు 5:30 నుండి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కూడా జరిగింది. ఫిర్యాదు చేశారు. వారి డిమాండ్లు ఏంటంటే ఇక ఎవరు ఎప్పుడు ఈ యలమంచిలో సువార్త ప్రకటించకూడదు, అందరికీ బుద్ధి రావాలని హెచ్చరిస్తూ సుమారుగా 50 మంది దాకా చాలాసేపు మాలమాతృల దేవుడు మా ఊర్లో ప్రకటించొద్దు అంటూ అనేక పదాలతో బాధించడం జరిగింది. ఇప్పుడు వారి డిమాండ్ ఏంటంటే వచ్చిన వారందరూ తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే వారి సమక్షంలో ఈ సువార్త ప్రకటించిన వారందరికీ గుండ్లు కొట్టించి గర్వాపసి లాంటి అన్యాచార్యులు నడిపించి అప్పుడు వారిని క్షమించి మేము కేసు వాపసు తీసుకుంటాం, లేకపోతే ఇంకా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించడం జరిగింది. కనుక ప్రియులారా, మనం ఎవరి మీద శత్రుభావం లేదు, కానీ మనకి జరిగిన దాడి, వారు చేస్తున్న డిమాండ్లు, అలాగే పోలీసు వారు కూడా పూర్తిగా సహకరించలేని కారణంగా ఉన్నత అధికారులకి రేపు సోమవారం ఉదయం 10 గంటలకి అనకాపల్లిలో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలని స్థానిక క్రైస్తవ పెద్దలతో ఆలోచన చేయడం జరిగింది. హిందూ బంధువులారా చూశారు కదా వీడియో.
వీళ్ళు ఎక్కడి నుంచో ఏదో ప్రాంతం నుంచి వచ్చి అన్నవరం సత్యదేవుడి యొక్క దూషిస్తూ కర్రపత్రంలో ముద్రించి హిందువులు నివసించే ప్రాంతానికి వచ్చి ప్రతి హిందువుకి మతం మారడానికి ప్రలోభపెట్టి కాకుండా వీళ్ళు చేసింది తప్పై ఉండి మైక్ పర్మిషన్ లేకుండా పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో ప్రతి ఇళ్ళకి వెళ్ళడం, ఈ కరపత్రాలు ఇవ్వడం, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మళ్ళీ వీళ్ళ పాస్టర్లందరూ కలిసి మేము మా దళితుల్ని దూషించారని ఒక అక్రమ కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన వ్యక్తి ఎలాగా దళితులు అవుతారు అంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా లేదా? వెంటనే ఇప్పుడు ఈ మత ప్రచారానికి వచ్చిన ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ క్రైస్తవ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా మనం రేపు అంటే ఈ సోమవారం నాడు వాళ్ళ ధర్నా చేస్తున్నారు. మనం 2 రోజుల్లో యలమంచిలో ఉన్న హిందువులపై ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా హిందూ సమాజం అంతా యలమంచిలి వారికి హిందువులకు సపోర్ట్గా నిలబడి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా మనం హిందూ సంఘాలన్నీ కలిసి ఎంతమంది అయితే మత ప్రచారానికి వచ్చారో వాళ్ళందరికీ క్రైస్తవ సర్టిఫికేట్లు ఇచ్చేదాకా మనం కలెక్టర్ గారి ఆఫీస్ ముందే ధర్నాకి సిద్ధమవుదాం. దీనికి ప్రతి ఒక్క హిందువు సిద్ధం కావాలి. ఎందుకంటే సాటి హిందువుకి ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్క హిందువు మనం సపోర్ట్గా నిలబడాలి. మన హిందువులు నివసించే ప్రాంతానికి వచ్చి హిందూ దేవీ దేవతలను దూషించే కూడా మనం ఇంకా ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటే చాలా తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు పక్కనున్న హిందూ సపోర్ట్ చేయాలి. జై శ్రీరామ్. దీనికి హైందవ సైన్యం ఎంతవరకైనా సపోర్ట్గా నిలబడుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనికి స్పందించి వెంటనే యలమంచిలో ఉన్న హిందువులందరికీ ఏదైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ మనం సపోర్ట్గా నిలబడాలి. అవసరమైతే చెలో యలమంచిలి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.